యెస్. నెలైతే ఇప్పుడు ఈ ధర్నా ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? ప్రస్తుతం అయితే ఇంకా ఆందోళన అయితే కొనసాగుతుంది. ఏదైతే ఒక ఇప్పటికే అటు ఎవరైతే కేంద్ర మంత్రి ఉన్నటువంటి వ్యక్తి ఇప్పటికే విద్యార్థి సంఘాల నుంచి కూడా పిలుపునిచ్చినట్టు కూడా తెలుస్తుంది. సామరస్య పూర్వకంగా దీన్ని సార్ట్అవుట్ చేద్దాం, చర్చలకు రావాలంటూ కూడా జితేంద్ర సింగ్ వారందరూ కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. కొంతమంది ఒక బృందం అక్కడికి వెళ్లి మాట్లాడాలి ఖచ్చితంగా. ఇప్పటికే వారి చర్చలకు అటు జితేంద్ర సింగ్ పిలుపునిచ్చినట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. ఆ చర్చల్లో మరి ఏ విధంగా సంభవితే, ఎందుకంటే వీరు ఒకటే ప్రధానమైన డిమాండ్ ఏంటంటే నీట్ పేపర్ లీకేజ్ కి ప్రధాన బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలంటూ కూడా వీరు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ డిమాండ్ కు మరి ఏ రకంగా వారు కేంద్రం ఒప్పుకుంటుందా, మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తాడా లేదా, ఒకవేళ చేయకపోతే మాత్రం కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ విషయంలో మరి కేంద్రం వెనక్కి తగ్గుతుందా లేదా, మరి ఈ విషయంలో ఏ రకంగా ముందుకు వెళ్తున్నది మాత్రం దేశవ్యాప్తంగా సర్వత్రా ఒక టెన్షన్ అయితే నెలకొందని చెప్పేసి ప్రస్తుతం అయితే ఢిల్లీ అస్తినాలో మాత్రం ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇది దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి వద్దనే కాంగ్రెస్ నేతలు బైఠాయించడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా ఒక పెద్ద చర్చనీయంగా మారినటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఇంకా ఆందోళన మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. ఒకవేళ ఆందోళన ఇలానే కొనసాగితే పోలీసులు ఎంటర్ అయి ఖచ్చితంగా వారందరిపై లాఠీ చార్జ్ చేసి అక్కడ నుంచి వారిని అగ్రనేతలను కూడా అరెస్ట్ కూడా చేయడానికి పోలీసులు కూడా భారీగా అక్కడ మోహరించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఢిల్లీ ఐలో హై టెన్షన్ వాతావరణం, దేశ ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వద్ద మాత్రం ఒక హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. మౌనిక, సునీల్, అయితే ఈ నిరసనపై బీజేపీ నేతలు ఏమంటున్నారు? ఇదంతా కూడా కావాలనే కాంగ్రెస్ రాజకీయం చేస్తుంది. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే కాంగ్రెస్ నేతలు బీజేపీపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నట్టు కూడా బీజేపీ నేతలు మండిపడుతున్నారు. మరోవైపు ఇదంతా కూడా నీట్ పేపర్ లీక్ అయింది, ఆ తర్వాత వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో ఇప్పటికే ఎంక్వైరీ జరిపించాం, దర్యాప్తు జరిపించాం, చాలా మందిని అరెస్ట్ చేశాం. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో ఉన్నట్టు కొంతమందిపై చర్యలు కూడా తీసుకున్నామని, ఇదంతా కూడా మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ కావాలనే రాద్ధాంతం చేస్తుంది. ఇదంతా కూడా రాజకీయ కక్ష చర్యలు భాగంగానే బీజేపీని బ్లేమ్ చేయాలనే ఉద్దేశంతో జతకట్టి, అంటే కాంగ్రెస్ జనతా పార్టీతో జతకట్టి వారిని ఉసుగొల్పి మరి బీజేపీపై ధర్నాలు ఆందోళన చేయడానికి కాంగ్రెస్ పార్టీని పూనుకుందనేటువంటి ఆరోపణ అటు బీజేపీ నేతలు చేస్తున్నారు. కానీ బీజేపీ నేతలు మాత్రం చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదు. కావాలని ఇదంతా కేంద్రం తీరుపై చాలా స్పష్టంగా దేశ ప్రజలు మొత్తం కూడా గమనించారు. ఇప్పటికే అయోధ్య రామ మందిర విధానాలకు సంబంధించిన విషయంలో కావచ్చు, నీట్ పేపర్ లీకేజ్ లో కావచ్చు, మరేపు అనేక అంశాల్లో కూడా కేంద్రం తీరు బహిర్గతమైంది. కాబట్టి ఇదంతా కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కేంద్రం తీరుపై ఎండగడుతూనే ఉంటాం. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన ఎప్పుడు నిలబడుతూనే ఉంటుంది. దీని నీట్ పేపర్ లీకేజ్ కారణమైనటువంటి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేసేంత వరకు తమ ఆందోళన కొనసాగిస్తాం. ఇప్పటికే చాలా మంది నేతలపై అరెస్ట్ చేశారు, చాలా మందిపై కేసులు నమోదు చేశారు. కాబట్టి వాటన్నింటిని కూడా తొలగించాలంటూ కూడా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మౌనిక, సునీల్, అయితే ఈ నిరసన పైన ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ట్వీట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ ఆందోళనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. మోదీ అండ్ ప్రధాని మోదీతో పాటుగా అమిత్ షా రిజైన్ చేయాలని చెప్పి అన్నారు. సో దీనికి సంబంధించి మీ దగ్గర ఏమైనా అప్డేట్ ఉందా? దేశ ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వద్ద ఆందోళన చేస్తున్నటువంటి కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే సోషల్ మీడియా వేదిక ద్వారా ఒక ట్విట్టర్ లో ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. ప్రధానంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే రాజీనామా చేయాలి, అతనితో పాటు చాలా మంది అటు దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అగ్రనేతలందరూ కూడా ఇప్పటికే చేస్తున్నటువంటి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా కూడా రాజీనామా చేయాలి. మరోవైపు దేశవ్యాప్తంగా యువత చేస్తున్నటువంటి ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు ఉంటుంది. మరోవైపు నిరసనలో చాలా మంది అగ్రనేతలు పాల్గొన్నారు. దీనికి అండగా మల్లికార్జున ఖర్గేతో పాటు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వీరందరూ కూడా వారికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు, విద్యార్థులకు మద్దతు తెలియజేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దేశ యువతను భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తమ పోరాటం ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది కాంగ్రెస్ పార్టీది. మరేపు దేశ యువతకు తమ పూర్తి మద్దతు ఉంటుంది అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ కా హత్ యువ కే సాత్ అంటే నినాదంతో అటు సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. నిరసనలతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంటే దేశం వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కూడా ఆందోళన బయటపెట్టారు. ఇప్పటికీ అటు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దృష్టిలో కూడా అటు గాంధీ భవన్ లోను మిగిలినటువంటి చాలా రాష్ట్రాల్లో దగ్ధం చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం అయితే ఈ రోజు గాంధీ భవన్ లో కూడా కాంగ్రెస్ నేతలు టీపీసీ ఆధ్వర్యంలో చాలా మంది ధర్మేంద్ర ప్రధాన్ విశ్వం కూడా దగ్ధం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే
కాంగ్రెస్ సంబంధించినటువంటి అగ్రనేతలు చేస్తున్న ధర్నాకు పూర్తి మద్దతు కూడా తెలియజేశారు. ఇదంతా కూడా వెంటనే అటు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా మరేపు ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి, దీనికి బాధ్యత వహించాలి. నిన్న జరిగినటువంటి కాంగ్రెస్ జనతా పార్టీ నేతలపై జరిగినటువంటి దాడిని నిరసిస్తూనే మరోవైపు కాంగ్రెస్ నేతలు ఈ రోజు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో కేంద్రం మరి ఏ రకంగా ముందుకు వెళ్తుంది, ఇప్పటికే దీనికి సంబంధించిన విషయంలో అటు పార్లమెంటరీ అత్యవసర పార్లమెంటరీ సమావేశం ఈ రోజు మార్నింగ్ మోడీ అధ్యక్షతలో జరిగినప్పుడు కూడా దీనిపై నీట్ పేపర్ లీకేజ్ సంబంధించిన అంశంపై కూడా కావాలనే కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుందనే ఉద్దేశంతో బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో బీజేపీ నేతల తీరుని ఎండగడుతున్నాయి. కాంగ్రెస్ నేతలు మాత్రం ఎక్కడ కూడా తగ్గేదిలే అంటూ కూడా ఆందోళన అయితే తీవ్రతరం చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు చేస్తున్న ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలియజేసింది. మరోవైపు ఈ రోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వద్ద ఇంకా ఆందోళన మాత్రం కొనసాగుతూనే ఉన్నారు. ఈ ఆందోళన మాత్రం మరి ఎప్పటి వరకు కొనసాగుతుంది, ఎందుకంటే ఇప్పటికే ఆడ భారీగా పోలీసులు చేరుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు కూడా అక్కడ భారీగా మోహరించినట్లు కూడా తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వారిని నివారించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తారు. వారందరూ కూడా పూర్తిగా అంటే మరి కొద్దిసేపట్లో వారందరూ కూడా అరెస్ట్ చేసి మరి అక్కడ నుంచి వారిని పంపించే ప్రయత్నం కూడా చేసే యోచనలో ఢిల్లీ పోలీసులు ఉన్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. అయితే పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అంశాన్ని చర్చించామంటే అటు స్పీకర్ తమకు మైక్ ఇవ్వడం లేదంటూ కూడా కాంగ్రెస్ ఎంపీలు ఆరోపిస్తున్నారు. ఇదే అంశాన్ని ఖచ్చితంగా చర్చలు సభలో చర్చించాలి, ఖచ్చితంగా దీన్ని ఎండగట్టాలి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ తమకు అవకాశం కల్పించకుండా ఒత్తిడికి గురి చేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ ఎంపీలు వాపోతున్నారు. మరి ఈ విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయంలో ధర్మేంద్ర ప్రధాని రాజీనామాకు మరి కేంద్రం ఆమోదిస్తుందా లేదా, ఈ విషయంలో మరి ఏ విధంగా ముందుకు వెళ్తారనేది మాత్రం దేశం మొత్తం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుస్తున్నారు. ప్రస్తుతం అయితే నరేంద్ర మోడీ నివాసం వద్ద మాత్రం ఇంకా టెన్షన్ మాత్రం నెలకొందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఇంకా కాంగ్రెస్ అగ్రనేతలందరూ కూడా ఇంకా ఆందోళన కొనసాగుతూనే ఉన్నారు. ఈ ఆందోళన మరి ఈ నైట్ వరకు కొనసాగుతుందా, మరి పోలీసులు అయితే భారీగా మోహరించారు. వారందరినీ కూడా పంపించి అరెస్ట్ చేసి అక్కడ కొంత టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. ఏ క్షణంలో ఏం జరుగుతున్నట్టు ఒక హై టెన్షన్ అస్థినాల్లో అయితే చోటు చేసుకొని చెప్పవచ్చు. మౌనిక. ఎస్ సునీల్, అయితే కాంగ్రెస్ నేతలు మోదీ ఇంటి ముట్టడికి వచ్చేంత వరకు కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళు ఊహించలేకపోయారా కాంగ్రెస్ నేతలు ఈ విధంగా నిరసన చేస్తారని చెప్పి? సో ఇదంతా ఇంటెలిజెన్స్ ఫెయిల్ అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే కాంగ్రెస్ నేతలు నిన్న కూడా ఇంటెలిజెన్స్ అట్టర్ ఫ్లాప్ అని చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు ఏకంగా ఒక పార్లమెంట్ భవనానికి వచ్చి ఒక్కసారిగా భారీగా కొన్ని వేలాది మంది కార్యకర్తలు ఒక్కసారిగా రావడంతో ఇంటెలిజెన్స్ చాలా ఫెయిల్ అయిందని మాత్రం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వారిని నివారించే ప్రయత్నం చేయలేదు, కాకపోతే వారిని అంచనా వేయలేదు. అంటే ఇంతమంది వస్తారా అని కూడా అటు ఇంటెలిజెన్స్ వర్గాలు మాత్రం అంచనా వేయడంలో చాలా విఫలమయ్యారనే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ ఇంటికి వద్దకు వస్తున్నది కూడా ఇంటెలిజెన్స్ సమాచారం లేకపోవడం చాలా చర్చనీయంగా మారినట్టు పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒక దేశ ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వద్ద బైఠాయించడానికి వారు ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చేస్తున్నాయి, స్పెషల్ బ్రాంచ్ అధికారులు ఏం చేస్తున్నారు, ఎస్ఐబి అధికారులు ఏం చేస్తున్నారు, మరోవైపు ఇంటర్పోల్ అధికారులు ఏం చేస్తున్నారు, నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి అనేది చర్చ కూడా కొనసాగుతుంది. కాబట్టి ఇదంతా కూడా కేంద్ర పోలీసు వైఫల్యం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుందండి, మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం అయితే ఢిల్లీలో అటు కేంద్ర భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి వద్దకే వచ్చి ఏకంగా ధర్నా చేస్తున్నారంటే అసలు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది, ఎక్కడ పోతుందనే చర్చ కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఇంకా ఆందోళన అయితే ఉధృతంగా కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో అనేటువంటి హై టెన్షన్ వాతావరణం అయితే అస్నాలో చోటు చేసుకుని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి, నీట్ పేపర్ లీకేజ్ కారణమైనటువంటి దోషులను కఠినంగా శిక్షించాలి, దీని వెనుక ఉన్నటువంటి అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనేది బహిర్గతం చేయాలి. 20,05,000 మంది విద్యార్థులు నీట్ పేపర్ రాస్తే వారికి తీవ్ర ఇబ్బందులు గురి చేశారు. దీన్ని చాలా మంది సూసైడ్ చేసుకుని మరి చనిపోయారు. చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి, వారికి ₹1 ఎక్స్గ్రేషన్ కల్పించాలంటూ కూడా కాంగ్రెస్ జనతా పార్టీ సిజేపీ నేతలు కావచ్చు, మరియు కాంగ్రెస్ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో కేంద్రం ఎందుకు మౌనంగా ఉంటుంది, ఎందుకు ధర్మేంద్ర ప్రధాన్ని వెనుక వేసుకునే ప్రయత్నం చేస్తుంది అని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ నేతలు కావచ్చు, సిజేపీ నేతలు కూడా కొంత అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా ఆందోళన మాత్రం ఉత్తమమైనది. ప్రస్తుతం అయితే సిజేపీ నేతలు మరియు కాంగ్రెస్ నేతలు కూడా పెద్ద సంఖ్యలో అక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం దేశ ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వద్ద మాత్రం ఒక హై టెన్షన్ మాత్రం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి ఒక టెన్షన్ మాత్రం అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసం వద్ద చేరుకుంది. ఇప్పటికే ఏఐసిసి నేతలు మరోవైపు కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు చాలా మంది అగ్రనేతలందరూ కూడా దేశ ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వద్ద మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తూ మాత్రం కనబడుతుంది. మౌనిక. ఎస్ సునీల్, అయితే కేజ్రీవాల్ మాత్రం మోదీని ఇంకా ఘోరంగా విమర్శించారు. ఆయనకి పిల్లలు లేరు కాబట్టే విద్యార్థులపైన ఈ విధంగా లాఠీచార్జ్ చేపించారు అని చెప్పేసి అన్నారు. ఆయన సిజేపీ నేతల్ని కలిసి మద్దతు తెలిపి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. సో ఎలా చూడాలి ఈ వ్యాఖ్యల్ని? మొదటి నుంచి కూడా అటు ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్ర తీర్పై కూడా కొంత
ఆరోపణలు చేస్తూనే ఉంది. మరోవైపు ఇటీవల కాలంలో అతన్ని కావాలనే రాజకీయ కక్ష సాధింపు చర్యలు భాగంగానే ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ ని అరెస్ట్ చేశారు. గతంలో మనం చూసాం అతను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం. ఇదంతా పరిణామాలు అంటే కేంద్రం రాజకీయ కక్ష సాధించి అతన్ని కావాలనే ఈ కేసులో ఎక్కించింది అనే ఆరోపణలు గతంలో వచ్చాయి. అయినప్పుడు కూడా మళ్ళీ అతను బయటికి రావడం, ఆ తర్వాత మళ్ళీ ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం కొంత చర్చనీయాంశం మారింది. అయితే ఇదంతా కూడా నీట్ పేపర్ విషయంలో విద్యార్థుల విషయంలో కేంద్రం పూర్తిగా నిర్లక్ష్యం వహించింది కాబట్టి నీట్ పేపర్ దాదాపు 20,05,000 మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం కేంద్రం ఆడింది. మోడీకి పిల్లలు లేరు కాబట్టి పిల్లల బాధ తనకు తెలియదంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కేజ్రీవాల్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా ఒక తీవ్ర చర్చనీయాంశం మారినటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. మరోవైపు కాంగ్రెస్ నేతలను విమర్శిస్తూనే మరోవైపు అట్ ద సేమ్ టైం కేజ్రీవాల్ అటు మోడీ ప్రభుత్వ తీరును కూడా విమర్శిస్తూనే ఉన్నాడు. మరి కాంగ్రెస్ జనతా పార్టీ చేస్తున్నప్పుడు ఆందోళనకు మరి కేజ్రీవాల్ మద్దతు ఇస్తారా లేదా అనేది కూడా అతను బహిర్గతం చేయలేదు. ఎందుకంటే కేవలం అతను తర్వాత వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ జనతా పార్టీ అనేది సోషల్ మీడియా వేదిక ద్వారా సుప్రీంకోర్టు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు, యువతపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల వల్ల పుట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ జనతా పార్టీ. ఆ పార్టీ ఇప్పటికే నీట్ పేపర్ విషయంలో పెద్ద ఎత్తున గత కొంతకాలంగా నీట్ పేపర్ లీక్ అయిన దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతూనే ఉంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ జనతా పార్టీకి సోషల్ మీడియా వేదిక ద్వారా కావచ్చు, బయట కూడా పెద్ద ఎత్తున మద్దతు వస్తున్న పరిస్థితి. నిన్న ఢిల్లీలో అస్తినాలో పార్లమెంట్ భవన్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వారిపై ఏ విధంగా లాఠీ చార్జ్ చేశారు, ఏ విధంగా టీఆర్ గ్యాస్ ప్రయోగించారు, ఏ విధంగా వాటర్ ఫోర్స్ ప్రయోగించారో మనం చూసాం. ఆ తర్వాత చాలా మందిపై కేసులు నమోదు చేయడం కాకుండా అగ్రనేత ఎవరైతే ఉన్నారో వారిని అరెస్ట్ చేయడం, ఇదంతా కూడా కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఇంకా తమ ఉద్యమాన్ని ఉధృతం చేసే దిశగా అటు కేంద్రం కొంత ఊపిరి పూస్తుందని చెప్పారు. ప్రస్తుతం అయితే దీనికి మద్దతుగా అంటే కాంగ్రెస్ జనతా పార్టీ చేసినటువంటి ఆందోళనకు మద్దతుగా తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వద్ద బైఠాయించారు. ప్రస్తుతం అయితే ఇంకా ఆందోళన అయితే కొనసాగుతూనే ఉంది. దేశం మొత్తం చూస్తున్నటువంటి అస్తినాలో ఢిల్లీలో ఈ రకంగా దేశ ప్రధాని ఇంటి వద్దనే ఆందోళన చేయడం ప్రస్తుతం అయితే ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం అయితే ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి, నీట్ పేపర్ బాధ్యులైనటువంటి కఠినంగా శిక్షించాలి, దీని వెనుక ఉన్నటువంటి అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు అనేది బహిర్గతం చేయాలనేది కాంగ్రెస్ ప్రధాన డిమాండ్. దీంతో పాటు ఈ రోజు భారత్ ట్రేడ్ సంబంధించినటువంటి ఒప్పందానికి సంబంధించిన విషయంలో కూడా పంజాబ్ రైతులు చేస్తున్నటువంటి ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా మద్దతు తెలియజేసింది. ఆ విషయంలో కూడా ఖచ్చితంగా కేంద్రం వైఖరి ఏదో తెలియజేయాలంటూ కూడా కాంగ్రెస్ నేతలు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా ఒక అస్తినాలో మాత్రం హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఆందోళన మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుందో దేశ ప్రధాని నరేంద్ర మోడీ నివాసం చేస్తున్నటువంటి ఈ యొక్క పరిణామం ఎటు దారి తీస్తుందని మాత్రం సర్వత్రా దేశం మొత్తం కూడా ఎంతో ఆసక్తిగా మాత్రం కనబడుతుంది. మౌనిక. రైట్ సునీల్, థ్యాంక్ యూ. चलो चलो